ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పుడే అప్సపాలు పడిపోతుంది. చేసిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అస్త్ర సన్యాసం చేయకుండానే వైఎస్ జగన్కు తిరుగులేని అస్త్రం అందించారు చంద్రబాబు. గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు తిరుగులేని అస్త్రాన్ని అందించారు. కూటమి ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు సీనియర్ నేతలు పార్టీని వదిలిపెడుతున్నా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టే ప్రణాళిక రచిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీగా హామీలు ఇచ్చింది. అందులో సూపర్ 6 ముఖ్యమైంది. ఇప్పుడు ఈ ఎన్నికల హామీల్ని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం అపసపాలు పడుతుంది. ఈ విషయమే ప్రజల్లో ఇప్పటికే కొద్దిగా వ్యతిరేకత మొదలైంది. దీనికి తోడు స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వైసీపీకి మరింత అనుకూలం చేస్తున్నాయి. సూపర్ 6 హామీలపై చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకోవడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు తిరుగులేని ఆయుధం లభించినట్టయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని గణాంకాలు ప్రజల ముందుంచారు. శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు తగిన వైద్యం చేయాలి కదా అంటూ కథలు మొదలెట్టేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి చాలా అనుకూలంగా మారాయి. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చే హామీలు అమలు సాధ్యం కావనివని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని స్వయంగా చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. అయినా సరే హామీలు ఇచ్చారు. జనం కూటమికి జై కొట్టేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిగిలిన హామీలపై అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాతే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే వైఎస్ జగన్కు అస్త్రంగా మారింది. ఫిబ్రవరి నుంచి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న క్రమంలో చంద్రబాబు యూటర్న్ మంచి ఆయుధంగా మారబోతోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు నిరసనగా ఆందోళన చేపట్టిన పార్టీ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్పై నిరసనలకు పిలుపునిచ్చింది. తాజాగా సూపర్ 6 విషయంలో చేతులెత్తేయడంతో జగన్కు మంచి అస్త్రం లభించింది.